చింతపండు, నిమ్మరసం, మామిడికాయలు లాంటివి ఏమీ వేయకుండా డిఫరెంట్ స్టైల్లో బెండకాయ పులుసు చేయబోతున్నానండి. టేస్ట్ అయితే అల్టిమేటే, సూపర్ టేస్ట్ ఉంటుంది. చింతపండు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవారు అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా, సో అలాంటి వారు ఈ స్టైల్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అసిడిటీ, గ్యాస్, ఇండైజెషన్ లాంటి ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది కూడా. సో మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేస్తాను. ముందుగా ఒక 10-12 కోకుమ్ పెటల్స్ తీసుకోవాలి. ఇవి ఆన్లైన్లో ఈజీగా దొరుకుతాయండి. కోకుమ్స్ అనేవి ఒక పండు అనమాట, చాలా పుల్లగా ఉంటాయి. వీటిని మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కొంకణ్ ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతుంటాయి అన్నమాట. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అజీర్ణం, అసిడిటీ, కాన్స్టిపేషన్ లాంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. గుండె ఆరోగ్యానికి కానీ చర్మానికి కానీ చాలా ఉపయోగాలు ఉన్నాయండి వీటితో. వీటి లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నేను ఇక్కడ తీసుకున్నవి ఉప్పు వేసి ఎండబెట్టిన కోకుమ్స్ అనమాట. ఇవి సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా పులుపు వాడే వంటల్లో చింతపండుకి బదులుగా వీటిని యూస్ చేసుకోవచ్చు. వీటితో సమ్మర్ డ్రింక్ కోకుమ్ షర్బత్ నేనైతే ఇంతకు ముందే పోస్ట్ చేశాను, లింక్ కావాలంటే దాన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంచుతాను, చూడండి. నీళ్లు పోసి ఒకసారి శుభ్రంగా కడిగేస్తున్నాను. కడిగేసిన తర్వాత ఇందులో వేడి నీళ్లు పోసి ఒక 20 నిమిషాలు అలా నానబెట్టాలి. ఈలోపు 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 టొమాటోలు, పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 4-5 వెల్లుల్లి రెప్పల్ని కూడా దంచి వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, 2-3 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసి తాలింపు మొత్తాన్ని చక్కగా వేయించుకోవాలి. తాలింపు అంతా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఇలా కొంచెం సాల్ట్ కూడా వేసి వేయిస్తే ఉల్లిపాయ ముక్కలు అనేవి త్వరగా మగ్గుతాయి అన్నమాట. ఈలోపు బెండకాయలను కూడా 1 ఇంచ్ కానీ 2 ఇంచెస్ పొడవులో కానీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మొదలు చివర కట్ చేసేసి మధ్యలోకి కట్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 1/2 కిలో బెండకాయలకి ఈ పులుసు చేస్తున్నాను. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా చక్కగా మగ్గిపోయి కొంచెం లైట్ గోల్డెన్ కలర్కి మారుతుంటాయి కదా. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టొమాటో, పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. వేసి ఈ టొమాటో ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, టొమాటో ముక్కలు ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం కూడా వేసి, కారం మీ స్పైస్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. మా పిల్లలు కూడా తింటారు కాబట్టి నేను కొంచెం తక్కువ స్పైసీతోనే చేస్తున్నాను. జస్ట్ 1 నిమిషం పాటు అలా వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసి మొత్తం అంతా ఇలా చక్కగా బాగా కలిపేసి మూత పెట్టి ఒక్క 10 నిమిషాలు అలా బెండకాయల్లోని పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ మీదే మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న కోకుమ్స్ని నీళ్ళతో సహా వేసేస్తున్నాను. అలాగే కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి సరిపడా నీళ్లు కూడా పోసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసుల నీళ్లు పోసాను. మొత్తం అంతా ఇలా బాగా కలిపేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఫస్ట్ ఉల్లిపాయలు మగ్గేటప్పుడు ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాం కదా, సో చూసి వేసుకోండి. నేను ఇక్కడ 2 టీ స్పూన్ల వరకు సాల్ట్ వేసాను. అడుగు నుంచి మొత్తం చక్కగా కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీదే మరొక 10-15 నిమిషాల పాటు బెండకాయ ముక్కలు సాఫ్ట్గా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈలోపు ఈ పులుసులోకి ఒక మంచి మసాలాను తయారు చేసుకుందాం. పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా డెసికేటెడ్ కోకోనట్ వేస్తున్నాను. ఇది లేకపోతే ఎండు కొబ్బరినైనా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేయించుకోవచ్చు. ఇలా కొంచెం ఎండు కొబ్బరి కూడా వేయడం వల్ల ఏంటంటే పులుసుకి చిక్కదనం వస్తుంది అనమాట. పులుసు అనేది పల్చగా లేకుండా కొంచెం చిక్కదనం వచ్చి తినడానికి బాగుంటుంది అనమాట. అలాగే రుచి, సువాసన కూడా చాలా బాగుంటుంది. వీటన్నింటినీ లో ఫ్లేమ్ మీదే ఇలా లైట్గా రోస్ట్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇందులోనే 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నానండి, ఫ్లేవర్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ మొత్తాన్ని మెత్తగా బ్లెండ్ చేసుకొని పులుసులో వేసేస్తున్నాను. దీంతో పాటు ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేస్తున్నానండి. ఏ పులుసులో అయినా సరే ఇలా చిన్న బెల్లం ముక్క కూడా వేస్తే ఆ పులుపుని బ్యాలెన్స్ చేస్తూ టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. వేసి మరొక 5 నిమిషాలలో మూత పెట్టి సిమ్మర్లో పెట్టేస్తే వేసిన మసాలా ఫ్లేవర్ అంతా కూడా పులుసుకి చక్కగా పడుతుంది అనమాట. తర్వాత ఇంకా ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేయటమే. సూపర్ టేస్ట్ ఉంటుందండి. బెండకాయ పులుసు ఎప్పుడు ఇలా చేసుకోకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ చేసుకుంటారనమాట. అంత బాగుంటుంది, అంత నచ్చుతుంది కూడా మీకు. సో మరి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో, మీకు నచ్చిందో లేదో కూడా నాకు కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.